హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఫ్రెంచ్ కట్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. చూసేయండి. కేవలం 15 నిమిషాల్లో మీకు ఫ్రెంచ్ కట్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా కొలతలు తీసుకోవాలి అనేది చూపిస్తున్నాను. చూడండి, నేనైతే బ్లౌజ్ పొడవు లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. అండ్ నడుం లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్ అండ్ 2 ఇంచెస్ అయితే కలుపుకొని 10 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నెక్ చూడండి, 3 ఇంచెస్ నెక్ అయితే తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ వెడల్పు 3 ఇంచెస్ తీసుకుంటున్నాను అండి. 15 ఇయర్స్ అమ్మాయికి అయితే ఈ బ్లౌజ్ అనేది కుడుతున్నాను నేను. ఇప్పుడు 2.5 షోల్డర్ అయితే తీసుకున్నాను. అలాగే చంక డౌను 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గిస్తున్నానండి నేను. చిన్న పాపే కదా, ఒక 1/2 ఇంచ్ చంక డౌన్ అయితే తగ్గించుకుందామని చెప్పి 5.5 ఇంచ్ అయితే పెట్టుకున్నాను. అలాగే ఒక 1 ఇంచ్ అయితే మనము ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవాలి. చూడండి, ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియోని అయితే లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. ఇప్పుడు చూడండి, 1 ఇంచు చంక ఆర్మ్ రౌండ్ అయితే తీశాను. ఇలా తీసుకున్న తర్వాత మనము ఖర్చు కోసం అయితే, షోల్డర్ ఖర్చు కోసం అయితే 1/2 ఇంచ్ ఇలా తీస్తున్నానండి. అండ్ ఇప్పుడు మనము 3 ఇంచెస్ బాక్స్ అయితే డ్రా చేసుకున్నాం కదా, ఇందులో మనకు నచ్చినట్టుగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 ఇంచు కింద డౌన్ పార్ట్ ఖర్చు కోసం అయితే ఇలా డ్రా చేసుకుంటున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒక 4 ఇంచెస్ ఉక్స్ పట్టీ కోసం అయితే నేను వదిలేస్తున్నాను. చూడండి, నేను ఎలా తీసుకుంటున్నాను ఏమిటనేది గమనించండి. ఇలా 4 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి పైన రౌండ్ షేప్ దగ్గర వరకు మనకు ఏ నెక్ ఇష్టమైన ఆ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. నేనైతే వి షేప్ అయితే పెడుతున్నానండి. వి షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను నెక్, కానీ డౌన్ కండి. వి షేప్ అంటే పైనకి కాదు, డౌన్కి వచ్చేలాగా అయితే తీస్తున్నాను. చూడండి, ఇలా డ్రా చేసుకున్న తర్వాత మొత్తం అయితే తీసుకోవాలండి. మొత్తం అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ చూడండి ఎంత బాగా వచ్చిందో డిజైన్ అన్నది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ క్లాత్ మీద అయితే వేసుకోవాలండి. ఇలా మిగిలిన క్లాత్ మీద వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అనేది మనం చాక్ పీస్తో డ్రా అనేది చేసుకోవాలి. నెక్ తప్ప చంక భాగం
అండ్ మొత్తం ఇలా చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం డ్రా అనేది చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చంక భాగం మనం పైన 1/2 ఇంచ్ వదిలేసి 6 ఇంచెస్ అయితే ఉందండి నాకు ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి ఇక్కడికి ఒక డ్రా అనేది చేసుకున్నాను. ఇలా గుర్తు పెట్టుకోవడం వల్ల మనము లూజు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నెక్ దగ్గర షోల్డర్ అయితే ఎంత ఉందో అక్కడికైతే ఒక డాట్స్ అనేది పెట్టాను. ఇప్పుడు చంక భాగం ఆమ్ రౌండ్ లోపలికి ఒక 1/2 ఇంచ్ ఎక్కువైతే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ మనకి ఎంత ఇష్టమైతే అంత తీసుకోవచ్చండి. నేనైతే 4.5 అయితే నెక్ తీసుకుంటున్నాను. నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకుంటున్నాను చూడండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఇలా అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో మనకు నచ్చినట్టుగా ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను రౌండే అయితే తీస్తున్నానండి. నెక్ మనకి ఇష్టం వచ్చిన నెక్ అయినా తీసుకోవచ్చండి. నెక్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత చాలామంది చంక భాగం ముడతలు వస్తున్నాయి అని చెప్పి అయితే అంటున్నారండి. అందుకు నేను చెప్పే టిప్ అయితే పాటించండి. నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా డాట్స్ పెట్టిన విధంగా మీరు తీసుకున్నారంటే చంక భాగం ముడతలు అనేటివి చాలా వస్తాయి. అలా కాకుండా ఒక 1/2 ఇంచ్ లోపలికి లోతు తీశాను కదండి, సేమ్ అలానే కట్ చేసుకోవడం వల్ల మనకు చంక భాగం ముడతలు అనేటివి రావు. ఇప్పుడు మొత్తం ఇలా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నా మెజర్మెంట్స్ ప్రకారం అమ్మాయి చాలా సన్నగా ఉందండి. అందువల్ల నేను ఓన్లీ 2.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. అండ్ డౌన్ పార్ట్ నుంచి 1.5 అయితే పైకి డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు డాట్స్ కోసం 4 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా పైకి ఒక 4 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. వెడల్పు వచ్చేసి 2.5కి అయితే పెట్టాను. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఒక 1.5 చూడండి, ఒక 1.5 ఇంచ్ అయితే మనము డాట్స్ కోసం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత 1 ఇంచ్ పైకి ఎక్కువగా తీసుకొని ఇలా షేప్ అనేది తీసుకోవాలి. చూడండి, నేను ఎలా డ్రా చేస్తున్నాను ఏంటనేది క్లియర్గా తెలుస్తుంది. ఇలా మనం క్రాస్గా చంక భాగంకి అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటున్నానండి. అది ఎందుకంటారా, మనకు డాట్స్కి ఎక్కువ క్లాత్ అయితే వెళ్తుంది కాబట్టి అందువల్ల 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ ఒక్కటే అండి, బ్యాక్ పార్ట్ అయితే తీసుకోకూడదు. ఇలా మొత్తం డాట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.